మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు కదమ్మమాల చెప్పే కబుర్లలో మనం గాని, మన చుట్టూ ఉన్న మనుషులు గాని రకరకాల మనస్తత్వాలు గదా! అందరూ ఒకలాగే ఆలోచించరు. అందరూ ఒకే మనస్తత్వం కలిగి ఉండరు. అది అందరికీ తెలిసిందే. కాకపోతే నేను ఈరోజు చెప్పదలుచుకున్నదేమిటంటే, మనం రోజూ చేసే కార్యక్రమాల్లో గానీ, అంటే కార్యక్రమాలంటే పనులులో కానీ ఏదైనా సరే ఒక పెద్ద పని చేయాలనుకున్నా, లేదా చిన్న పనే చేయాలనుకున్నా, ఏదైనా తలపెట్టినప్పుడు ఒక ప్లాన్ చేసుకుని, ఆ ప్లాన్ ప్రకారం వెడితే బావుంటుంది. ఒక్కోసారి ప్లాన్ చేసుకుని, ప్లాన్ ప్రకారం వెళ్ళినా గానీ, మనం చేయదలుచుకున్నది ఏదన్నా ఉంటే ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఏదైనా గానీ ప్లాన్ అనేది మాత్రం ముఖ్యం. అలా కాకుండా కొంతమంది ఆరంభశూరత్వంగా చేస్తూ ఉంటారు. చుట్టుపక్కలలో ఎవరైనా ఏమన్నా చేస్తుంటే వీళ్ళు వాళ్ళని చూసి అదిగో ఫలానా ఆవిడ ఫలానా చేస్తోంది, నాకేం తక్కువ, నేను కూడా చేస్తా అని అది మొదలు పెట్టడం. ఉదాహరణకి ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా నేర్చుకుంటున్నారనుకోండి, ఒక సంగీతమో డ్యాన్సో లేకపోతే ఏ టైలరింగ్ లాంటిదో నేర్చుకుంటుంటే నేను కూడా పెడుతున్నా, నేను కూడా నేర్చుకుంటా అని వెళ్ళడం. అంటే పోటీగా చేయడం అన్నమాట. నేను అనేది స్వతహాగా వాళ్ళకి కావలసో లేకపోతే వాళ్ళకి టైం ఉండి ఇంట్రెస్ట్ ఉండో దాని మీద టైం పెట్టి నేర్చుకుని దాన్ని సాధించి సక్సెస్ అయితే బ్రహ్మాండం. కానీ ఎవరో ఏదో చేశారని నేను కూడా చేస్తా అని చెప్పి అది వెళ్ళడం, 4 రోజులు అయ్యాక మళ్ళీ చతికిల పడి ఎక్కడ వేసిన గొంగళే అక్కడే. అంటే మళ్ళీ ఏం ఉండదు, ఏం చెయ్యరు వాళ్ళు. అగో ఫలానా ఆవిడ ఏదో బిజినెస్ చేస్తుందట, నేను కూడా చేస్తున్నా, ఇగో నేను ఫలానా బిజినెస్ మొదలెట్టేస్తున్నా, ఇగో మొదలెట్టా అని చెప్పడం. ఒక 4 రోజులు అయ్యాక 10 రోజులు అయ్యాక చతికిలబడి కూర్చోవడం. ఏం ఉండదు ఇంకా. బిజినెస్ అంటే మామూలేనండి అనుకుంటారు కానీ ఒక ఉద్యోగం చేసిన దానికంటే కూడా ఎంతో కష్టపడాలి. సొంత బిజినెస్ అంటే ఎంత కష్టపడితే నిలదొక్కుని ఒక మాదిరిగా లేదా బాగా సక్సెస్ అవుతారు, అంతే కదా. అవన్నీ ఆలోచించకుండా ఫలానా వాళ్ళో ఏదో చేశారు కాబట్టి మనం చేద్దాం, మనం ఏం తక్కువ, మనం చదువుకున్నాం, మనం తెలివితేటలు గలవాళ్ళమే కాబట్టి పోటీగా దిగడం. దిగి ఇందాక నేను అన్నట్టుగా ఆరంభ సూరత్వం అనమాట. ఓ వారం రోజులో 10 రోజులో గడిచేటప్పటికి ఏమీ ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకై మీరు అవసరార్థం లేదా మీకు బాగా టైం ఉండి బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇదివరకు నేను నేర్చుకోవాలనుకున్నాను ఫలానది, లేదా ఇదివరకు నేను చేయాలనుకున్నా ఫలానా పని, అప్పుడు నాకు కుదరలా, అది ఇప్పుడు నాకు టైం ఉంది కాబట్టి లేదా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి అది నేర్చుకుని లేదా ఆ పని చేసి చూపిస్తాను అనుకుని గట్టి సంకల్పంతో దిగాలి కానండి, ఆరంభశూరత్వంగా మాత్రం దిగకూడదండి. అలా చేస్తే మాత్రం మన ముందు అనుకోకపోయినా మన వెనకాలైనా విమర్శించుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మనమే తావిచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే ఒక చిన్న ఉదాహరణ, నాకు తెలిసిన ఒక ఆవిడ యోగాకి వెడుతున్నాను, ఫలానా వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అంతా వెడుతున్నారని వెళ్ళేవారు. ఆవిడ యోగాకి వెళ్ళొచ్చి, యోగా అంటే ఏమిటి, ప్రశాంతంగా కాసేపు కూర్చుని మెడిటేషన్ లాంటివి అన్నీ చెప్తారు కదా అక్కడ, మనసు స్వాధీనపరుచుకోవడం, ప్రశాంతపరుచుకోవడం, తద్వారా మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని పొందడం. ఏదైనా అంతే కదా దాని మూలం ఆలోచన. ఆవిడ యోగాకి వెళ్ళొచ్చి ఇంటికి రాగానే శివతాండవం చేసేవారు. ఇంట్లో పిల్లలు ఏదో కాస్త ఇటు అటు చేస్తారు కదా, అంతే వాళ్ళకి బాగా ఆ బయటికి వెళ్ళొచ్చిన అసహనం మళ్ళీ ఇంటికి రాగానే ఇంత పని చేసుకోవాలనే ఓపిక లేనితనం అప్పుడు చూపించి ఒక అరగంట అయినా సరే శివతాండవం చేశాక శాంతించేవారు. అప్పుడు నేను కొన్నిసార్లు అవి చూసి, నువ్వు యోగాకి వెళ్ళొస్తున్నావు, ఇంత కోపం అయ్యి ఇంటికి రాగానే ఇంత బీభత్సం చేస్తే ఎలాగా, నువ్వు నేర్చుకున్న ఇదేమిటి, దాని ఫలం ఏమిటి అని అడిగితే దానికి కూడా ఆవిడకి కోపం వచ్చింది. నువ్వు యోగాకి కానీ మెడిటేషన్కి కానీ దేనికైనా అలాంటి వాటి పెడితే ఎందుకు పెడుతున్నావు, నీకు అవసరమా, నీకు ఎంతవరకు అవసరం, దాన్ని నువ్వు మళ్ళీ ఆచరించగలవా, ఇది తెలుసుకోవాల్సింది మనం. అందరూ చేశారని మనం చేయొద్దు. ఎవరో ఏదో చేశారు, మనకి ఇంకా అంతకంటే తెలివి ఎక్కువ ఉంది, మనం ఇంకా అంతకంటే విద్యాధికులం అని పోటీ పడద్దు.
మీ ఖాళీ టైంని పనికొచ్చే పనికి సిన్సియర్గా ఉపయోగించుకోండి. ఇదే నేను ఇచ్చే సలహా అండి, ఉచిత సలహా. నాకు ఇందులో ఆనందం ఉన్నట్టుంది. మరి ఇవాళకి ఈ కథమమాల కబుర్లు ఇంకా గట్టి పెడదామా? ఏమండి, లైక్ చేయరా, షేర్ చేయరా, సబ్స్క్రైబ్ చేయరా? కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ చేస్తారు కదా. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం.